హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం రాయబోతున్నటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి విద్యార్థులందరికీ తొలిగా విష్ ఆల్ ది బెస్ట్. చాలా మంది విద్యార్థులలో ఒక రకమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాన్ని ప్రధానంగా మనం చెప్పుకోవాలనేసి అంటే, ఈసారి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు 15 నిమిషాలు ముందుగా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయి ఉండాలి. ఒకవేళ 15 నిమిషాల తర్వాత వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయడానికి వీలు లేదు అని మన ఇంటర్ బోర్డు తేల్చి చెప్పేసింది. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. అంటే సరే 15 నిమిషాల ముందు అనేటువంటిది మనకు కొంచెం కొత్తగా అనిపించొచ్చేమో కానీ 1 మినిట్కి బిఫోర్గా 5 మినిట్స్ బిఫోర్గా అనేది లాస్ట్ ఇయర్స్లో ఆల్రెడీ చూసాం మనం. అంటే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్స్లో కానీ ఒక నిమిషానికి ముందుగా కూడా అంటే 1 మినిట్ లేట్ అయినా సరే 9కి ఎగ్జాక్ట్గా హాల్లోకి వెళ్ళాలి అనేసి అంటే 1 మినిట్ లేట్ అయినా సరే పంపించలే, ఎలో చేయలే. దాని విషయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటది అనేసి అంటే, ఆత్మహత్య చేసుకున్నాడు ఒక విద్యార్థి. 1 మినిట్ లేట్ అయిపోయి హాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోతే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకి మామూలుగా వాచ్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది, తీసుకుని వెళ్ళారు. కాకపోతే స్మార్ట్ వాచ్ కాదు, మామూలు వాచ్. ఈసారి మాత్రం స్మార్ట్ వాచ్ లేదు, మామూలు వాచ్ కూడా లేదు, అసలు వాచ్ తీసుకెళ్ళడం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా అయితే హాఫ్ అన్ అవర్ బిఫోర్గా 1 అవర్ బిఫోర్గా, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా అదే సిచ్యువేషన్ తీసుకురావడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాదిరిగానే ఇప్పుడు కూడా సాధారణమైనటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు ఏది కూడా నాట్ అలౌడ్, తీసుకెళ్ళడానికి ఆస్కారం లేదు. కొంచెం మనీ తీసుకెళ్ళడం, దాంతోపాటు మనకు కావాల్సినటువంటి పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ ఇలాంటివి మనం తీసుకుని వెళ్ళడం, మనకి అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ పోతే షూ కూడా వేయనియరు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షూ కూడా వేయనియట్లేదు కాబట్టి విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అనేసి అంటే 15 నిమిషాల ముందుగా చూసుకోండి అమ్మా. తల్లిదండ్రులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది ఒక బాధ్యతే. ఎందుకనేసి అంటే ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని రెడీ చేయడమే కానీ, వాళ్ళకి టిఫిన్ చేయడమే కానీ, వాళ్ళని ఎగ్జామ్ హాల్ వరకు దించడమే కానీ, ఇవన్నీ బాధ్యతలు తల్లిదండ్రులుగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఈ బాధ్యతల్లో ఏ మిస్టేక్ జరిగినా సరే ఖచ్చితంగా మళ్ళీ దీన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లం రావద్దు అనేసి అంటే 15 నిమిషాల ముందుగా, అంటే మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఎన్ని గంటలకు ఉంటుంది అనేసి అంటే అప్రాక్సిమేట్లీ 9 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి 7:30 మనకి ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఉదయం 8:30 పరీక్ష హాల్లో ఉండాలనేది నిబంధన. 8:30కే 9కి అనేసి అంటే 15 నిమిషాలుగా కొంచెం అంటే 8:45 గంటలకు మేము ఆడికి వచ్చినాం అనేసి అంటే మాత్రం పంపించారు. ఇంకా అందుకే 8:30కే వచ్చేసేయండి అనేసి మన గవర్నమెంట్ అనేటువంటిది, మన ఇంటర్ బోర్డు అనేటువంటిది హెచ్చరించడం జరిగింది. అయిపోయింది, అది కంప్లీటెడ్. మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే 15 నిమిషాల ముందుగా ఇక్కడైతే 8:30కి రమ్మడం హాఫ్ అన్ అవర్ బిఫోర్ గానే వచ్చేసి ఉండాలి. అసలు 8 కల్లా మీరు అక్కడికి వచ్చేసి ప్రశాంతంగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని. మీరు చెప్పడం బాగానే చెప్తారు సార్, కానీ మేము చదవాలా, ఎందుకంటే సంవత్సరం మొత్తం చదవం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చదవాలనేసి పట్టుకొని కూర్చుంటాం. తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు కూడా కొంచెం చొరవ తీసుకోండి. వన్స్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. చాలా ప్రెజర్ అవుతాం, మళ్ళీ లేట్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా మనం ఎగ్జైట్ అవుతాం, టెన్షన్ గురవుతాం. ఆ టెన్షన్లో చదివిందంతా మర్చిపోవాల్సి వస్తుంది. అందుకోసమనే విద్యార్థులు ఎవరైనా సరే మీరు చదివింది ఇప్పటివరకు ఎంతైతే ఉందో చాలా, ఆడి వరకు అయితే చాలు, ఇనఫ్. మీరు చేయాల్సిన పని ఏంటంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్గా అక్కడికి రీచ్ అవ్వండి వితౌట్ బుక్స్. చాలా మంది ఏం చేస్తారంటే బుక్స్ పట్టుకొని వస్తూ ఉంటారు. బుక్స్ పట్టుకొని వచ్చినప్పుడు ఇంకా టెన్షన్ పెరిగింది, ఎందుకంటే చదవాల్సింది చాలా ఉందని. ఆ బుక్స్ కూడా తీసుకొని రామాకండి. ఇక ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏ వస్తువులు తీసుకొని రామాకండి. అలా తీసుకుని వస్తేనే చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనకున్నటువంటి విద్యార్థులు మొత్తం 9,96,541 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు రాస్తున్నటువంటి విద్యార్థులు. అందులో ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే 4,88,316 మంది విద్యార్థులు అనే వాళ్ళు రాయడానికి రెడీగా ఉన్నారు. 5,08,000 చిల్లర మనకి సెకండ్ ఇయర్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఈ ఎగ్జామ్స్ అనేటువంటి 5వ తారీఖు నుంచి, ఈ నెల మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అనేటువంటి నిర్వహిస్తుంది మన ఇంటర్ బోర్డు. వీటిని ప్రామాణికంగా మనందరికీ తెలిసినటువంటి అంశాలే, తెలిసినటువంటి విషయాలే. కానీ వీటిని బాగా గుర్తుపెట్టుకొని టెన్షన్ పడుతూ ఇట్లా చేయకోకుండా, మాకు ఏ రోజైతే ఉందనేది మీ విషయాలకు సంబంధించి పర్టికులర్గా తెలుసు కాబట్టి దానికి తగ్గ ప్లాన్ అనేటువంటిది, ప్రణాళిక అనేది వేసేసేయండి. దాని ప్రకారం మాత్రం మూవ్ అవ్వండి. కానీ ఆ టెన్షన్ పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే చదివిందంతా వెళ్ళిపోతుంది. ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి. 15 నిమిషాల ముందు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అనేటువంటిది మాత్రం మీతో పాటు తీసుకొని వెళ్ళమాకండి. వాచ్ కూడా తీసుకెళ్ళమాకండి. రెండోది టైట్ బట్టలు కూడా వేసుకొని వెళ్ళమాకండి. అదేంటి సార్ అనేసి అంటే, ఈ యొక్క టైట్గా వేసుకునేటువంటి బట్టల వల్ల కొంత ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత తెలుస్తాయి. చాలా మంది ఇన్షర్ట్ వేసుకుని వెళ్తూ ఉంటారు, అది కూడా మీకు కొంచెం ప్రాబ్లమే.
అదేంటి సార్ ఇన్సెట్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటనేసి అంటే అది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. మీరు ప్రశాంతంగా వెళ్ళాలనేసి అంటే కొంచెం వదులుగా ఉండేటువంటి బట్టలు ఇన్సెట్ లేకోకుండా టైట్గా షూలు కూడా కట్టుకోకుండా ప్రశాంతంగా వెళ్ళిపోండి. మీ మైండ్ కూడా చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. చాలా సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.